శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. గీతా జయంతిని ఏ రోజున జరుపుకోవాలి, భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత మహత్యంను గురించి తెలుసుకుందామండి. కృష్ణం వందే జగద్గురుం. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు అండి. ఇది భారతదేశం అంతటా ప్రపంచవ్యాప్తంగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారండి. గీత సాక్షాత్తు భగవానుని చేత పలుకుబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రమాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం అండి. గీకారం త్యాగరూపం స్యాత్, తకారం తత్వబోధకం, గీతా వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభి. గీతాను 2 అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుచున్నదండి. గీ అనే అక్షరం త్యాగాన్ని, తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నదండి. భగవద్గీత అంటే భారతదేశంలో జన్మించిన వారందరికీ మహాభారతం గురించి కొంతైనా తెలిసే ఉంటుందండి. కౌరవులు పాండవులను మోసగించి వారికి రావాల్సిన అర్ధరాజ్యం వారికి చెందకుండా కుయుక్తులు పన్నుతారండి. ఇందులో అనేక సంఘటనలు జరిగిన తరువాత సోదరులతో యుద్ధం ఎందుకనే ఉద్దేశంతో పాండవులు తమ 5 ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఇస్తే చాలని కౌరవులను కోరుతారు. కానీ కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు అహంకారంతో, మూర్ఖత్వంతో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా వినకుండా సూదిమొన మోపినంత భూభాగం కూడా పాండవులకు చెందనివ్వనని చెబుతారు. దాంతో పరిస్థితి యుద్ధానికి దారితీస్తుంది. అప్పటి వరకు దుర్యోధన్ని రాజుగా గౌరవించి అతని రాచరికంలో ఉండడం వలన ఎంతో మొత్తములైన భీష్ముడు, ద్రోణుడు లాంటి గొప్ప గొప్ప యోధులు, మేధావులు కూడా విధిలేని పరిస్థితులలో న్యాయమైన అన్యాయమైన యుద్ధ సమయంలో తమ రాజుకు అండగా నిలబడమే తమ ధర్మమని భావించి తాము పాండవులను ఎంతగానో ప్రేమిస్తున్నప్పటికీ పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుని పక్షాన యుద్ధానికి సిద్ధపడడం జరుగుతుంది. అయితే యుద్ధభూమిలో అర్జునుడు తన వారిని చూసి దుఃఖంతో యుద్ధం చేయడానికి నిరాకరిస్తారు. అప్పుడు రథసారథి అయిన శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేస్తారు. ఈ ఉపదేశమే భగవద్గీత. పాండవులు నీతిమంతులు, అందులోనూ దేవదేవుడైన శ్రీకృష్ణుడు వారికి తోడుగా ఉన్నారు. అందువలన వారి సైన్యం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ కౌరవుల సైన్యం అత్యంత విశాలమైనది, శక్తివంతమైనది అయినప్పటికీ గెలిచే అవకాశం పాండవులదే అని అందరూ భావిస్తున్నారు. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కూడా అలాగే అనుమానిస్తున్నారు. అందువల్ల యుద్ధరంగంలో జరిగే విషయాలను తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. అయితే ధృతరాష్ట్రుడికి అంధత్వం ఉండడం వలన యుద్ధం కోసం ఏర్పాటు చేసిన కురుక్షేత్రం అనే విశాలమైన మైదానంలో జరిగే యుద్ధ సన్నివేశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తన అంతరంగికుడైన సంజయుడిని నియమించుకున్నారు. సంజయుడు తన దివ్య దృష్టితో యుద్ధరంగంలో జరుగుతున్న సన్నివేశాలను చూస్తూ ధృతరాష్ట్రునికి కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుల సంభాషణతో భగవద్గీత ప్రారంభమవుతోంది. భగవద్గీత మహత్యము. ప్రారబ్ధం అనుభవిస్తున్న మానవులు నిరంతరం భగవద్గీతను పారాయణం చేస్తూ ఉంటే వారు కర్మల వలన పట్టుబడకుండా ముక్తులై సుఖిస్తారండి. గీతను పఠిస్తున్న వారి మహాపాపాలు కూడా తామరాకును నీరు తాకలేకుండా ఉండినట్లుగా ఉండిపోతాయండి. అనగా ఎటువంటి పాపానైనా దగ్గరికి రాకుండా చేస్తుందండి. భగవద్గీత పుస్తకం ఉండే చోట, పఠించే చోట ప్రయాగ లాంటి పుణ్యతీర్థములన్నీ దగ్గరగా ఉంటాయి. అటువంటి పుణ్యతీర్థములలో స్నానమాచరించిన ఫలం కలుగుతుంది. గీతను అభ్యసించే ప్రదేశంలో సర్వదేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపగోపికలు, నారదుడు, ఉద్ధవుడు, విష్ణు పార్శ్వచరులైన సునంద మొదలైన వారితో కూడా చేరి గీతా పాఠకులకు సహాయం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే గీతను చదవింపచేయడం, గీత అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, అటువంటి ప్రసంగాన్ని వినడం జరుగుతుందో అటువంటి చోట శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ నివసిస్తూ ఉంటారండి. గీత శ్రీ మహావిష్ణువుకు ఉత్తమమైన గృహము.
శ్రీ మహావిష్ణువు అందులోనే ఎప్పుడూ నివసిస్తూ ఉంటారు. గీతా జ్ఞానాన్ని ఆశ్రయించే శ్రీ మహావిష్ణువు 3 లోకాలను ఏలుతుంటూ ఉంటారు. గీత అత్యున్నతమైన పరబ్రహ్మ విద్య అనడంలో ఎటువంటి సందేహమూ లేదండి. ఇది నాశనమే లేనిది, నిత్యమైనది. గీతలో ఉన్న 18 అధ్యాయాలు ఏకాగ్ర మనస్సుతో పారాయణం చేయగలరో అతను జ్ఞానసిద్ధిని పొంది పరమపదమును అధిష్ఠించగలరండి. పూర్తిగా పారాయణం చేయడానికి శక్తి లేనివారు అందులో అర్ధభాగమైన 9 అధ్యాయాలు పఠించిన వారికి గోదానం వలన కలుగు పుణ్యఫలము లభిస్తుందండి. ఇందులో సందేహము లేదు. 6 అధ్యాయాలు పారాయణం చేయగలిగిన వారికి గంగా స్నాన ఫలము, 3 అధ్యాయాలు పఠించిన వారికి సోమయాగ ఫలము లభిస్తుందండి. భక్తి శ్రద్ధలతో కనీసం 1 అధ్యాయాన్ని పారాయణం చేసిన వారు రుద్రలోకాలకు వెళ్ళి ప్రమదగణాలలో ఒకడై సుఖంగా జీవింపగలుగుతారండి. 1 అధ్యాయం నందు 4వ భాగమును నిత్యము పారాయణం చేసిన వారు మన్వతరాంతము వరకు మానవ జన్మనే పొందుతూ ఉండగలరు. భగవద్గీతలోని కనీసం 1 వాక్యాన్ని నిత్యము పఠించిన వారు చంద్రలోకమునకు వెళ్ళి చిరకాలం సుఖించగలరు. గీతా పారాయణం చేస్తూ మరణించిన వారు దైవత్వమును పొందగలరండి. పదే పదే గీతాభ్యాసమును చేసిన వారు ఉత్తమమైన మోక్షమును పొందగలరండి. గీతా శబ్దమును పలుకుతూ మరణించిన ఉత్తమ గతి పొందగలరండి. ఘోరమైన పాపాలు చేసిన వారైనా భగవద్గీతను వినుటయందు ఆసక్తి కలిగితే అతను వైకుంఠానికి వెళ్ళగలడు. విష్ణుమూర్తితో కూడా సుఖంగా ఉండగలరు. ఎవరైతే తన విద్యుక్త కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ గీతార్థాన్ని మననం చేస్తూ ఉంటారో అతడు జీవన్ముక్తుడే. అతడు దేహము విడిచేలోగానే పరమపదమును అధిష్ఠించగలరండి. గీతా పారాయణం చేసి మహాత్మ్యమును పఠింపనచో పారాయణం వృధా అవుతుందండి, శ్రమ మాత్రమే మిగులుతుంది. మహత్యములో కూడా ఎవరు గీతా పారాయణము చేయగలరో అతను చెప్పబడిన ఫలమును పొంది చివరకు సామాన్యులకు సాధ్యం కాని సద్గతిని పొందగలరండి. తెలుసుకున్నాం కదా అండి భగవద్గీత అంటే ఏమిటో, భగవద్గీత మహత్యము గురించి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు.